నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో రాజకీయ సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా నిందితుడుగా ఉన్న వ్యక్తి ప్రభాకర్ రావు. ఇతను కేసీఆర్ పార్టీ రూలింగ్ లో ఉన్న సమయంలో తెలంగాణ ఎస్ఐబి చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూలింగ్ లోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసును ఛాలెంజ్ గా తీసుకుని విచారణ చేపట్టింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కు పావుగా ఉపయోగించుకున్నారని రేవంత్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్టు చేసి విచారించారు. ఈ కేసులో నిందితులుగా బయటపడ్డ వారిని విచారిస్తే ప్రభాకర్ రావు గారు చెప్తే చేశామని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ కేసులో అంతిమ నిందితుడు కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపు పూర్తయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును స్వదేశానికి తీసుకురావడానికి ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సిబిఐ నుండి ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు అందినట్లు తెలిసింది. దీంతో 196 దేశాల ప్రతినిధుల్ని అప్రమత్తం చేయనుంది. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికాను వదిలిపోయి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. శ్రవణ్ రావు బెల్జియంలో, ప్రభాకర్ రావు కెనడాలో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ నుండి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇటీవల శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం కొట్టేసింది. అయితే హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల సమాచారాన్ని రహస్యంగా రాబట్టడానికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్నే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన కొందరి ఫోన్ నెంబర్లను, సాధారణ పౌరుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని, 18 మంది జడ్జిల నెంబర్లను కూడా ట్యాప్ చేశారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.